పాఠము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 17 నుంచి 38 వచనాలు. పాత నిబంధన పాఠం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు గల భాగము నేటి ఆరాధనలో మనకు అందించబడ్డాయి. ఈ లేఖనాలను మనము క్లుప్తంగా పరిశీలన చేసి ఈ లేఖనాలను ఆలోచిస్తూ ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందుకుందాం. ప్రాముఖ్యంగా 23వ అధ్యాయాన్ని మనం చూస్తే యూదా మత పెద్దలకు యేసుక్రీస్తు ప్రభువారికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం, బిగ్ గ్యాప్ వారి మధ్య ఏర్పడినట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది. కనుక చాలా చోట్ల ఈ అధ్యాయంలో అయ్యో అనే మాట, వీటిని ఓ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ప్రాఫిటిక్ ట్రెడిషన్లో, ప్రవచన గ్రంథాలలో అయ్యో అనే మాట ఒక తీర్పును ప్రకటించటానికి, ఒక కఠినమైన ఖండనను తెలియచేయటానికి ప్రవక్తలు ఉపయోగించిన పదజాలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగిస్తూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని 29వ వచనములో మాట్లాడడం, 27వ వచనములో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, 25వ వచనములో అయ్యో, 23వ వచనములో అయ్యో. పెద్ద గ్యాప్ మనము ఇశ్రాయేలు మత పెద్దలకు మరియు యేసుక్రీస్తు ప్రభువారికి ఏర్పడటాన్ని మనము చూస్తాం. వారికి ఉన్న సమస్య ఏంటి అంటే, ఆయన వివరిస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యానాలు అంతకుముందు వారు విన్నవి కాదు. 2, ఆయన అధికారాన్ని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈయన బోధిస్తూ ఉన్నాడు, ఈయన బోధనను అనేకులు వింటూ ఉన్నారు. 2, ఈయన బోధన వినడమే కాదు, ఈయన ద్వారా అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు. అంటే ప్రజలలో ఈయన అధికారాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఈయన వల్ల మా అధికారానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సో కంటిన్యూస్గా యేసుక్రీస్తు ప్రభువారికి, శాస్త్రులకు, మరి పరిసయ్యులకు, వీరందరికీ మధ్య ఉన్న కాన్స్టాంట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ అధికారంతో నీవు ఈ బోధ చేస్తూ ఉన్నావు? ఏ అధికారంతో ఈ స్వస్థతలు చేస్తూ ఉన్నావు? అది పతాక స్థాయికి చేరిన తరువాత ముగింపు కాలములో వారితో జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మన ముందు ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. 29వ వచనాన్ని మీరు చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండకపోవుదుము. దీన్ని కాంటెక్స్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని తర్వాత తన పాయింట్ని వివరించటాన్ని మనము చూస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చెప్తూ ఉన్న మాట ఏంటి అంటే, అంతకుముందు కాలంలో చంపబడ్డ ప్రవక్తల సమాధులను అలంకరిస్తూ, ఒకవేళ ఆ కాలములో, ఆ ప్రవక్త చంపబడిన కాలములో మేము ఉండి ఉంటే బహుశా మేము ఇలాగా చేయకపోదుము అని వారు చెప్తూ ఉన్న రీతి, ఆ సమాధులను అలంకరించి వాటిని పురస్కరించుకుంటూ ఉంటున్న రీతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము మన పితరుల దినములో ఉంటే ప్రవక్తల మరణం విషయంలో వారితో మేము పాలివారమై ఉండకపోదు. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వారు చెప్పుకునే సంగతి ఏంటి అంటే ఎవరైతే ప్రవక్తలను వ్యతిరేకించారో, ఎవరైతే ప్రవక్తలను గుమికూడి గుంపుగా చేరి మరణానికి అప్పగించారో, చంపారో, వారితో మేము ఏకీభవించకపోదుము. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ కమ్యూనిటీలో మేము పాలిభాగస్థులము కాకపోదుము అని అంటే, అక్కడ వస్తూ ఉన్నటువంటి వివరణ ఏంటి అంటే, మేము ఆ రోజు సత్యం కోసం నిలబడి ఉండేవాళ్ళం, వాళ్ళతో మేము వ్యతిరేకించే వాళ్ళం, వాళ్ళతో మేము ఏకీభవించే వాళ్ళం కాదు అని శాస్త్రులు, పరిసయ్యులు ఇక్కడ చెప్తూ ఉండటాన్ని మత్తయి రాస్తూ ఉన్నాడు.
ఇప్పుడు అదే సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని 31వ వచనంలో అంటూ ఉన్నాడు, అందువలననే. ఇది భయంకరమైన స్టేట్మెంట్. ఇది వాళ్ళ స్టేట్మెంట్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఏంటి? అందుకే మీరు వారి సమాధులను అలంకరించి మీరు చెప్తున్నారు, ఒకవేళ మేము ఆ రోజు ఉండింటే మేము ఈ పనిలో భాగమయ్యే వాళ్ళం కాదు, మేము వ్యతిరేకించే వాళ్ళం అని చెప్తున్నారు, కాబట్టే మీరు ఆ చంపినోళ్ళ పిల్లలు అంటూ ఉన్నాడు. దట్స్ ఎ వెరీ బిగ్ అక్యుజేషన్. అంటే లిటరల్లీ వాళ్ళని ఏమన్నాడంటే, మీరు హంతకుల పిల్లలు, మీరు కూడా హంతకులే అని లేబుల్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చూడండి, అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని నేనండం కాదు, మీ మాటలే మీ మీద సాక్ష్యము చెప్తున్నాయి, మీ పనులే మీ మీద సాక్ష్యము చెప్తున్నాయి. చూడండి 32వ వచనం, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. ఎందుకంటున్నాడు ఆ మాట? ఇక నెక్స్ట్ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎదుటున్నారు. అంతకుముందు ఎవరున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు, చంపేశారు ఆయన్ని. ఇప్పుడు ఎవరున్నారు వారి ఎదుట? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వారు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఆయన ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? ఎప్పుడు ఆయన్ని చంపాలా? ఆయన్ని చంపటానికి వారి ప్రయత్నాలలో ఆయన చుట్టూ వారు తిరుగుతూ ఆయనను ప్రశ్నిస్తూ ఏ రీతిగా ఆయనను దొరకబుచ్చుకొని తప్పు కనుక్కొని ఆయనను మరణానికి అప్పగించటం వారి లక్ష్యం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు చంపినోళ్ళ పిల్లలే. ఇప్పుడు మీ తండ్రుల పరిమాణము చొప్పున, వారి యొక్క ప్రమాణము చొప్పున మీ పరిమాణాన్ని వాళ్ళు చేయాల్సింది చేశారు. నౌ యూ కమ్ అండ్ డూ యువర్ థింగ్. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు సంపూర్తి చేశారు, ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయండి అని 32వ వచనము 33వ వచనము ఈజ్ అగైన్ ఇది ఇంకొక పెద్ద బాంబు వారి మీద వేయడం. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? చదవండి, ఏమంటున్నాడు ఆయన? 32లో ఏమంటున్నాడు? 33లో సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా. వాళ్ళను సర్పములు అంటూ ఉన్నాడు, మరలా వాళ్ళను సర్ప సంతానము అని కూడా అంటూ ఉన్నాడు. ఇంకా చూడండి, నరక శిక్ష నుండి మీరు ఎలాగూ తప్పించుకుంటారు. ఇక్కడ నుంచి మనకి ఈరోజు ఉన్నటువంటి టెక్స్ట్, ఇక్కడి నుంచి మనకున్నటువంటి టెక్స్ట్ ఏమంటున్నాడు? మీ వద్దకు నేను ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరాలలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపని బరకీయా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఇందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోవాలి. నేను చాలా పెద్ద మర్మాన్ని మాట్లాడబోతున్నా, యూ నీడ్ టు బి కేర్ఫుల్. నేను ఒక మిస్టికల్ థింగ్ని మాట్లాడబోతున్నా ఈరోజు మీ ముందు. నేను మాట్లాడబోతుంది ఏంటి అంటే, జనరేషనల్ కర్స్ గురించి మాట్లాడుతున్నా. ఏంటి జనరేషనల్ కర్స్ అంటే? వంశపారంపర్యంగా వస్తున్నటువంటి శాపం. నమ్ముతున్నారా లేదా? వంశకార పారంపర్యంగా. మరి పూజలు చేయడానికి మీరు పూజారుల దగ్గరకు రావట్లేదే? ఎవరు పూజారులు? కరెక్ట్గా ఉంది, ఇట్లా ఉంది, మీరే. మరి మా దగ్గర రావట్లేదుగా. మీరు నమ్ముతున్నారా జనరేషనల్ కర్స్ని? ఉందా లేదా? అనుభవిస్తున్నారు ఎవరన్నా? చెప్పమాకండి, మీరు ఆలోచించుకోండి. వంశపారంపర్యంగా వస్తూ ఉన్న శాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జనరేషనల్ కర్స్. మీ తండ్రులు చేశారు, దాన్ని మీరు చేస్తున్నారు, మీరు చేస్తారు, ఇది మరలా కంటిన్యూ అవుతుంది అని ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నాడు? హేబేలు నుంచి
బరకియా కుమారుడగు జకర్యా వరకు. ఎక్కడ చంపారంటే జకర్యాను బలిపీఠానికి దేవాలయానికి మధ్య వారు చంపారు. ఇంతకు హేబేలు ఎందుకు చంపబడ్డాడు? హేబేలు ఎందుకు చంపబడ్డాడు? అన్నదమ్ముల మధ్య వారి మొదటి మనుషులు కదా, ఆదాము హవ్వలకు పుట్టిన ప్రథమ సంతానం. కయ్యూని ఎందుకు చంపాడు హేబేలుని? ఏంటి సమస్య కయ్యూనికి? హేబేలు ఏం చేశాడు? దేవుని చిత్తానికి లోబడ్డాడు, లేదా దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు. దేవుడు అంగీకరించే బలిని అర్పించాడు. అంటే దేవునికి అంగీకారయోగ్యంగా హేబేలు ఉన్నాడు. కయ్యూను అలా లేడు. కయ్యూను అలా లేకపోవడం ఎవరి సమస్య? అతని సమస్య కదా. ఇతని మీద ఎందుకు కోపం వచ్చింది అతనికి? హేబేలు తన అర్పణ తను అర్పించాడు, కయ్యూను తన అర్పణ తను అర్పించాడు. అంగీకరించడం అంగీకరించకపోవడం ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. హేబేలును అంగీకరించింది దేవుడు, కయ్యూనును తృణీకరించింది దేవుడు. ఇందులో హేబేలు పాపం ఏంటి? హేబేలు ఏం చేశాడు? సింపుల్గా ఆలోచన చేస్తే కయ్యూను రిజెక్ట్ చేసింది హేబేలును కాదు, హేబేలును అంగీకరించిన దేవుణ్ణి. ఎవరిని రిజెక్ట్ చేశాడు కయ్యూను? దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు. జకర్యా దగ్గరకు వస్తే జకర్యాని చంపింది ఎవరు? ఎవరు చంపారు జకర్యాను? ఇశ్రాయేలీలు చంపారు. ఎందుకు చంపారు? నువ్వు దేవుని వాక్యం కాదు చెబుతుంది. ఎందుకు? ఖండన వాక్యాన్ని, వారు మారు మనస్సు పొందవలసిన స్థితిని జకర్యా తెలియచేశాడు కనుక జకర్యా మాటలను వారు దేవుని మాటలుగా భావించలా. కాబట్టి ఏం చేశారు? జకర్యాను చంపేశారు. అంటే ఎవరిని తృణీకరించారు? వారు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు హేబేలు అంటే మొదటి మనిషి యొక్క సంతానం మొదలుకొని జకర్యా వరకు తీసుకోవడంలో ఒక భావన ఏంటి అంటే పాత నిబంధన అంతా అని. పాత నిబంధన తర్వాత నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన అంతా చూస్తే మానవ హృదయం సాక్ష్యమిచ్చే సంగతి ఏంటి అంటే కంటిన్యూస్గా మనిషి దేవుణ్ణి వ్యతిరేకించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనిషి దేవుణ్ణి అంగీకరించని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని పేరట వచ్చిన వారిని ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారు? చంపుతూ ఉన్నారు. దేవుని పేరట వచ్చిన వారిని చంపడం దేవునిని తృణీకరించడం. దేవుడితో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పడం. కానీ ఇదంతా ఎవరి పేరు మీద జరుగుద్ది? మళ్ళా దేవుడి పేరు మీదనే జరుగుతుంది. ఇదంతా ఎవరి పేరు మీద జరుగుతుంది? దేవుడి పేరు మీదనే. ఆలోచన చేయండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఒకవేళ ఆ తరువాత వారు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపారు కాబట్టి వారి మీదకు వచ్చిన రక్తము వారి పిల్లల మీదకి, ఆ తర్వాత వారు పౌలును చంపారు, పేతురుని చంపారు, లేకపోతే అపోస్తలులను చంపారు. ఆ తర్వాత సంఘ చరిత్రలో అనేకులను చంపుతూనే వస్తున్నారు. అంటే ఆ రక్తాపరాధము ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. వంశ పారంపర్యంగా ఆ శాపము ఇంకా కుటుంబాల మీద ఏలుతూనే ఉంది. కుటుంబాల మీద ఏలుతూ ఉన్న శాపము హత్యా నేరం కాదు. కుటుంబాల మీద ఏలుతూ ఉన్న శాపము, తరతరాలుగా మనుషుల వెంబడి వస్తూ ఉన్న శాపము ఒకరిని మరొకరు చంపడం కాదు. వ్యక్తి తన హృదయానుసారంగా, తన ఇష్టానుసారంగా దేవునిని తృణీకరించడం. దేవునిని తృణీకరించడం అనేది ఒక సైకిల్గా కొనసాగుతూనే ఉంది. దేవుని తృణీకరించడం అనేది ఎక్కడ బ్రేక్ అవ్వట్లా. వంశము నుండి మరొక వంశానికి, తరము నుండి మరొక తరానికి ఇది కొనసాగుతూనే ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు ఎంఫసైజ్ చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్.
కాబట్టి ఆ తరువాత యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనులాగా నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని ఉంటిని, కానీ మీరు నన్ను అంగీకరించట్లా. మీరు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. నా నామమున వచ్చిన ప్రవక్తలను, శాస్త్రులను ద్వేషిస్తూ ఉన్నారు. నా సేవకులను మీరు చంపుతూ ఉన్నారు. నన్ను మీరు ద్వేషిస్తూనే ఉన్నారు. అనేక సార్లు కోడి తన రెక్కల కిందకు తన పిల్లలను తీసుకున్నట్లుగా మిమ్మల్ని తీసుకోవటానికి ప్రయత్నం చేశాను. ఎన్నోసార్లు మీరు నిబంధనను మీరిన ఆ నిబంధనలో నా నమ్మకత్వాన్ని నేను విడిచిపెట్టలా. నిబంధనకు నేను నమ్మకంగా మీ పక్షాన దేవుడిగానే ఉన్నాను. మీరు నాకు బహుదుఃఖమును కోపమును కలుగ చేసిన మీ పక్షాన్ని నేను విడవలేదు. అనేక మారులు కోడి తన రెక్కల కిందకి తన పిల్లలను తీసుకున్నట్లుగా నేను తీసుకున్నాను, కానీ మీరు నా మాట వినలా. 38:39 అంటాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇంతకీ ఏ ఇల్లు ఇది? ఏ యెరూషలేములోని మందిరమైతే వారి అహంకారానికి కారణమైందో, పాత నిబంధన పాఠములో అదే సంగతి. ఇర్మియా ప్రవక్త దేవాలయపు ద్వారము దగ్గర నిలబడి వారితో చెప్పుతూ ఉన్నాడు, ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయము అని చెప్పి ఈ దేవాలయములోనికి చొరబడుతూ ఉన్న వారలారా, అన్యాయపు బ్రతుకులు బ్రతికితి, దేవుని ఆలయములో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు క్షేమము అని నమ్మి ఈ దేవాలయానికి వస్తూ ఉన్న వారలారా, మీకు క్షేమము కలుగదు. ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, యెహోవాకు నమస్కారము చేయుటకు ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారలారా యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలము యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారు. ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకోవద్దు. యెహోవా ఆలయం కాదా? అది ఆలయమే. మరి ఎందుకు ఇది మోసకరమైన మాట అంటూ ఉన్నాడు దేవుడు అంటే 5వ వచనంలో, అలాగనొద్దు. ఎందుకు? మీ మార్గాలు మీ క్రియలు మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కిడు కలుగు చేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలము నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మను కాపురముంచుదును. ఇదిగో ఈ అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అది మీకు నిష్ప్రయోజనము. ఎందుకు? ఓ పెద్ద మాట ఉపయోగిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తూ ఉన్న మాట. 9వ వచనం చూడండి. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్య చేయుచు పలుకుచు బయలుకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలు అనుసరించుచున్నారు. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలిచి విడుదల నుండి ఉన్నామని చెప్పుకొనుచున్నారు. ఈ హీక్రియలను జరిగించుటకేనా మీరు విడుదల నుండి తిరిగి 11 నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? దేన్నైతే వీరు దేవాలయము అని గర్విస్తూ ఉన్నారో ఆ దేవాలయాన్ని ఇర్మియా ద్వారా దేవుడు ఏమంటూ ఉన్నాడు? దొంగల గుహ. దొంగల గుహ ఏం చేస్తుంది? దొంగల గుహ అన్యాయం చేసి దారి దోపిడీ ఎలా చేస్తారు? రండి మేము దోచుకుంటున్నాం, మీ నగలు ఇవ్వండి అంటారా? ముఖాలకు కట్టుకొని కత్తులు తీసుకెళ్ళిపోయి మెడలు కోస్తారో, భయం పుట్టించాలిగా ముందు. 4-5 చంపేస్తారు, కొడతారు, వాళ్ళ డబ్బులు లాగేసుకుంటారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, దెబ్బలు తగిలినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, వాడు మాత్రం డబ్బులు తీసుకోవాలి. ఆ డబ్బులు తీసుకొని
ఆ సంపద దోచుకొని ఏం చేస్తాడు? వాడికి ఎక్కడో ఒక గుహ ఉంటుంది. అందరూ కలిసి గుంపుగా వెళ్ళి ఆ గుహలో కూర్చొని, ఎందుకు కూర్చుంటారు? గుహలో ఎందుకు కూర్చుంటారు? 3 చేయడానికి కూర్చుంటారు. ఒకటి, పంచుకోవటానికి. 2, వారికి అక్కడ దాచుకోవటానికి. 3, వారికి అక్కడ క్షేమమని భావించి. లిటరల్గా అదే ఇమేజరీని, అదే భావాన్ని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నారు. మీరు పరదేశులకు కూలీ చెల్లించకుండా, వారు తమ దేశాన్ని విడిచి మీ దగ్గరకు వచ్చి ఎందుకు పని చేస్తూ ఉన్నారు? ఎందుకు బ్రతుకుతున్నారు? వారి బ్రతుకు సాగాలని కదా. వారి బ్రతుకు సాగే పని మీరు చెయ్యట్లా, అన్యాయం చేస్తూ ఉన్నారు. విధవరాండ్రికి తన భర్త లేడు, తోడు లేదు కనుక భూమి లాగేసుకుంటూ ఉన్నారు. తండ్రి లేని వారికి తండ్రి లేడు కనుక అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథములో ప్రవక్తల ప్రవచనాలలో మీరు చూస్తే అన్యాయంగా పేదలను దోచుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత కఠినంగా ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవాలయములోనికి వచ్చి మేము విడుదల పొందాము, ఇందులో దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పుకుంటున్నారు కదా. నా నామము అన్యాయము చేసే నామమా? నా నామము పేదలను, విధవరాండ్రను, పరదేశులను, దిక్కులేని వారిని అన్యాయానికి అప్పగించే నామమా? నా దేవాలయము అటువంటి వారికి స్థానమై ఉంటుందా? దొంగల గుహ కదా అటువంటి వాటికి స్థానము. మనుషులని, పేదలని ఏమీ చూడకుండా కనపడ్డ ప్రతి వాడిని దోచుకోవడం దొంగకు అలవాటు. అది వాడి ధర్మంగా భావిస్తాడు. వాడు ఆ గుహలోనికి వెళ్ళి ఇక్కడ నాకు క్షేమం ఉంది అని ఆ గృహలో వాడు చేరతాడు. మీరు కూడా అన్యాయం చేసి ఆలయానికి వచ్చి మీరు చెప్పుకుంటున్న మాట ఏంటి? ఇది దేవాలయము, ఇక్కడ మేము విడుదల పొందాము. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే, మారు మనస్సు పొందండి. దేవుడు తన మర్సీ, తన కరుణను ప్రకటిస్తూ ఉన్నాడు. సింపుల్గా వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్ష వేయొచ్చు, కానీ మారు మనస్సు పొందే అవకాశాన్ని ఇవ్వటమే దేవుని కరుణ, దేవుని జాలి, దేవుని దయ. మారు మనస్సు పొందండి అని మరొకసారి వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నిరపరాధులను, నిర్భాగ్యులను అన్యాయం చేయొద్దు. ఆలోచించుకోనండి ప్రియులారా, మన జీవితంలో మనము దేవాలయానికి వస్తూ, దేవుని ఆలయము అని నమ్మి వస్తూ, మన జీవితము దేవుని నామానికి వ్యతిరేకంగా ఉంటే ప్రయోజనం ఏంటి? మన స్వభావము దేవుని స్వభావానికి కలవనదిగా ఉంటే ప్రయోజనం ఏంటి? విడుదల పొందుటకు, విడుదలకు స్థానం ఇది అని దేవాలయములోనికి వస్తూ ఉన్నారు. దేవాలయము మిమ్మల్ని విడుదల చేస్తుంది అని చెప్పిన వారి మాటలు మీరు వింటూ ఉన్నారు. దేవాలయానికి వస్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీకు క్షేమము అని చెప్పేవారి మాటలు మీరు వింటూ ఉన్నారు. నిజమే, ఇది దేవాలయమే, కానీ ఇది దొంగల గుహ కాదు కదా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవాలయమునకు వచ్చి విడుదల మీరు పొందుతారా? అంటే మీరు ఎవరి మాటలు వింటూ ఉన్నారు? ఇర్మియా వంటి దైవజనుని మాటలు వింటూ ఉన్నారా? మీరు ఏం చేసినా, ఎలా బ్రతికినా పర్వాలేదు, దేవాలయానికి వస్తే మీ బ్రతుకులు బాగోపోతాయని చెప్పే వాళ్ళ మాటలు వింటూ ఉన్నారా? మీరు ప్రవక్తలను చంపుతూ ఉన్నారు, మీకు దేవుని దిద్దుబాటును చెప్తూ ఉన్న వారిని మీరు చంపుతూ ఉన్నారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు. మరలా దేవాలయానికి వచ్చి దేవుడు మా దేవుడు అని చెప్తూ ఉన్నారు. అదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా ఆయన తీసుకుంటూ అంటూ ఉన్నాడు. మీ తండ్రులు ప్రవక్తలను చంపారు, ఇప్పుడు మీ పనిని మీరు చేయండి. మీరు వారి సంతానమే కనుక ఆ రక్తాపరాధము మీదికి కూడా వస్తుంది. కాబట్టి ప్రవక్తలను చంపే మిమ్మల్ని అనేక సార్లు నా దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నం చేశాను, కానీ మీరు మారు మనస్సు పొందల. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్న
వంశపారంపర్యంగా వస్తూ ఉన్న శాపం ఏంటి అంటే దేవునిని తృణీకరించి దేవుని పేరిట బ్రతుకుతున్నాము అనే బ్రతుకును మాట్లాడదు. నువ్వు దేవుని తృణీకరించావా, దేవునిని అంగీకరించావా? దేవుని అంగీకరిస్తే నీ బ్రతుకు ఎలా ఉండాలి, దేవుని తృణీకరించిన బ్రతుకు ఎలా ఉంటుంది? ఈ రెండు మనము చూస్తే మనకు ఒక ఆలోచన రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా దేవాలయపు ద్వారమున దగ్గర నిలబడి మతాధికారులతో మాట్లాడినా లేక యూదా జనాంగముతో మాట్లాడినా ఆయన మాట్లాడుతూ ఉన్న దానిలో ఉద్దేశం ఏంటి అంటే, మీరు దేవునిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరలా పైకేం చెప్తూ ఉన్నారు? మేము దేవాలయానికి వస్తూ ఉన్నాం, దేవుని సేవను చేస్తూ ఉన్నాం. అంటే దేవుడి పేరిట దేవునికి చందని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ సైకిల్ని మీరు బ్రేక్ చేయట్లేదు. ఇది వంశపారంపర్యంగా వస్తూనే ఉంది. ఇర్మియాను వ్యతిరేకించారు, యెషయాను వ్యతిరేకించారు, యెహెజ్కేలును వ్యతిరేకించారు, ఆమోసును వ్యతిరేకించారు, జకర్యాను వ్యతిరేకించారు, హేబేలును వ్యతిరేకించారు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహానును వ్యతిరేకించారు, యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించారు. ఆ తర్వాత కూడా ఇప్పటికీ అదే క్రమము కొనసాగుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ తరతరముల శాపము కొనసాగుతూనే ఉంది. ఈ శాపాన్ని నీవు వదిలించుకుంటావా, ఈ శాపములోనే నీవు కొనసాగుతావా? దట్స్ ద క్వశ్చన్ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంది. ఈ శాపాన్ని బ్రేక్ చేస్తావా, లేకపోతే ఈ శాపములోనే కొనసాగుతావా? ఈ శాపముని బ్రేక్ చేయాలంటే మీరు 1116 తీసుకొని నా దగ్గర రావాలి. 4 అరటికాయలు, 2 కొబ్బరి బొండాలు, ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థన ఇవి పెట్టుకుంటే కానీ ఇది పోదు. పత్రిక పాఠముగా ఉన్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథములో మనకు కొన్ని సత్యాలు ఆలోచన చేస్తే ఈ జనరేషనల్ కర్స్ ఎలా బ్రేక్ అవుతుంది, జనరేషనల్ కర్స్ బ్రేక్ అయింది అనటానికి నిదర్శనం ఏంటి, ఈ 2 విషయాలు మనము చూద్దాం. జనరేషనల్ కర్స్ బ్రేక్ అవ్వటానికి ఒకే ఒక మార్గం, దేవునికి విధేయత చూపడం. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దట్. ఇంక ఎవరు ఏమి చెప్పినా దయచేసి అబద్ధపు ఆలోచనల్లోనికి వెళ్ళొద్దు. మనము నార్మల్ జీవితం జీవించడం మానేసి ప్రతిదాన్ని కామన్ సెన్స్కి దూరంగా ఆలోచిస్తూ ఉంటాం. జనరేషనల్ కర్స్ అంటే ఇదేదో ఒక రహస్యం లాగా. అదేంటి అంటే మన స్వభావం, దేవుణ్ణి వ్యతిరేకించే మన స్వభావం, ఆదాము నుంచి మొదలైనటువంటి ఆ స్వభావం. అది బ్రేక్ చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు రావడమే ఆ తరతరాల వెంబడి వస్తూ ఉన్న ఆ శాపాన్ని సిలువ మొదలలో పాతి పెట్టడం. అలా పాతి పెట్టబడ్డదా లేదా అనటానికి కొన్ని రుజువులు ఈ రాత్రి నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయములో 17 నుంచి 38 వచనాలలో ఉన్న భాగంలో కొన్ని విషయాలు నేను మీ ఆలోచనకు తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. దయచేసి మీరు ఆలోచన చేయండి. మిలేతు దగ్గర ఉన్నాడు పౌలు, తన 3వ సువార్త ప్రయాణములో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆయన రోమా పట్టణానికి వెళ్ళాలి. రోమా పట్టణానికి వెళితే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. బహుశా రోమా పట్టణంలో ఆయన చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందేమో. అది ఆయన పరిచర్యలో ఆయనకి కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన జీవితంలో నుంచి తాను వారి మధ్య ఎలా బ్రతికాడో ఒక సంగతిని ఈ 38 వచనాలలో తెలియచేశాడు. రెండవది, వారికి ఏం బోధించాడో తెలియచేశాడు. మూడవది, వారు వారి జీవితాలకు ఎలాగా వారే బాధ్యులో వివరించాడు.
4, తమ జీవితాలకు వారు బాధ్యులు. అంతేకాకుండా దేవుడు వారికిచ్చిన పనికి కూడా వారు బాధ్యులు అని తెలియచేశాడు. 5వ సంగతి, ఆ బాధ్యతను నెరవేర్చటానికి ఒక విశ్వాసికి ఉన్నటువంటి ఆధారం ఏంటో ఈ 38వ వచనములోపు ఈ 5 సంగతులు పౌలు భక్తుడు తెలియచేశాడు. మీరు ఆలోచన చేస్తే పౌలు జీవితములో ఆ తరతరాలుగా వస్తూ ఉన్న శాపము ఎలా బద్దలైందో మనకు కొన్ని లక్షణాలు అతని జీవితంలో కనపడతాయి. ఆ లక్షణాలను మనము ఆలోచన చేద్దాం. మనము చూస్తే 19వ వచనములో ఆయన అంటాడు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పరిపూర్ణమైన వినయభావముతో. జనరేషనల్ కర్స్ వెళ్ళిపోయిన వ్యక్తి జీవితంలో ఏముంటుందో తెలుసా? కన్నీరుంటుంది, దీనత్వం ఉంటుంది, హంబుల్నెస్ ఉంటుంది. హ్యూమిలిటీ అనేది ఫస్ట్ సైన్ ఆఫ్ లూజింగ్ జనరేషనల్ కర్స్. మన జీవితంలో తరతరాలుగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావము తెగిపోయింది అని విశ్వసించటానికి ఉన్న ఒక లక్షణము, ఒక సూత్రము, మనకు దీనత్వపు స్వభావం మనలో వస్తుంది, తగ్గింపు స్వభావం మనలో వస్తుంది. అది తెచ్చిపెట్టుకునేది కాదు. నీవు స్వాభావికంగానే స్వతహాగానే దీనుడివిగా తగ్గింపుతో నీ జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. పౌలు భక్తుడు అదే సంగతిని చెప్తున్నాడు. అనేక కుట్రలు జరిగాయి, అనేక శోధనలు వచ్చాయి, అయినను కన్నీళ్లు విడుచుచు అహంకారంతో కాదు, గొప్పతనంతో, నేను అపోస్తలుడిని, నేను అది ఇది అని అహంకారంతో కాదు. ఎలా అంట? కన్నీళ్లు విడుచుచు ఏం చేశాడంట? వినయభావముతో దేవుణ్ణి సేవిస్తూ వారి మధ్య పరిచర్యను చేశాడు. తరువాత 20-21 వచనాల్లో మరొక సంగతిని చెప్తూ ఉన్నాడు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు. ఏం చేశాడంట? 1, దీనమైన జీవితాన్ని జీవించాడు, సాత్వికుడిగా బ్రతికాడు. 2వది, ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నాడు. జనరేషనల్ కర్స్ తెగిపోయిన వ్యక్తి అంటే తరాలుగా దేవుణ్ణి వ్యతిరేకించే స్థితి నుంచి విడిపోయిన వ్యక్తి జీవితంలో 1 దీనత్వం ఉంటే, 2వది ఆ వ్యక్తి ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు. అన్నిటికంటే నీవు ఇతరులకు చేయగలిగిన ప్రయోజనం ఏంటి? దేవుని సువార్తను అందించడం. పౌలు అదే చేస్తూ ఉన్నాడు. వారి మధ్య నమ్మకంగా దేవుని ప్రయోజనకరమైన సేవను చేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి జనరేషనల్ కర్స్ తెగిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాడు. ఇంకా మీరు చూస్తే 24వ వచనములో చదవండి. చాలు. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. 1, ఆ వ్యక్తి దీనుడు, సాత్వికుడు అవుతాడు. 2, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు. దీనుడు సాత్వికుడై ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే ఏ మనిషి అయినా సరే తన ప్రాణాన్ని తనకు ప్రియముగా ఎంచుకోడు. తనకు ప్రియమైనది తనకున్న ఆస్తులు కావు, తనకు ప్రియమైనది తనకున్న సంపద, విద్యార్హతలో ఇంకా ఏవో బంధువులో బలగమో కాదు. తనకు ప్రియమైనది ఏమవుతుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తనకు ప్రియమైనది. తన ప్రాణానికి విలువైనది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. ఇది జనరేషనల్ కర్స్ తెగిపోయి దేవునికి విధేయత చూపే వ్యక్తి జీవితంలో ఉండే మరొక లక్షణం. సాత్వికుడుగా, దీనుడుగా ఉంటూ పరులకు ప్రయోజనకరిగా ఉండే ఆ వ్యక్తి తన ప్రాణానికి విలువైనదేంటి అంటే తన మేడలు మిద్దెలు కాదు, తన పిల్లలు కాదు, తన అర్హతలు కాదు, తనకున్న ఏది కాదు. ఏమిటంట?
దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. దీనుడు సాత్వికుడు అయి పరులకు ప్రయోజనకరిగా ఉంటూ ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తమే ప్రాణాధారంగా బ్రతుకుతూ ఉంటాడో ఆ వ్యక్తి నిజ దేవుని సేవలో ఉంటాడు. అదే మనకు 21వ వచనంలో కూడా కనపడుతూ ఉంది. ఏమంటాడు? ఏది ప్రయోజనకరమైనది దాచుకోలేదు, బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియపజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును సాక్ష్యమిచ్చాను. ఎవరైతే దీనులై సాత్వికులై ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటూ దేవుని చిత్తమే ప్రాణాధారంగా బ్రతుకుతూ ఉంటారో ఆ వ్యక్తి ఆ నిజ దేవుణ్ణి ఇతరులకు చాటించకుండా ఉండలేడు. ఆ వ్యక్తి ఇతరులకు తాను కలిగి ఉన్న నిజ దేవుణ్ణి తన జీవితం ద్వారా ఇతరులకు పరిచయం చేయకుండా ఉండలేడు. ఆ తరువాత 22వ వచనములో, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిన యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒకటి, దీనుడు సాత్వికుడు అవుతాడు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు. 3, దేవుని చిత్తమే ప్రాణాధారంగా బ్రతుకుతాడు. అటువంటి వ్యక్తి నిజ దేవుణ్ణి తన జీవితం ద్వారా అనుభవిస్తూ అనేకులకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలమంతా ప్రభు చిత్తములో కొనసాగుతూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి మిలేతులో ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి చెబుతూ ఉన్న సంగతి, 3 సంవత్సరాలు నేను మీ దగ్గర ఉన్నాను, 3 సంవత్సరాలు దేవుని వాక్యములోని సంపూర్ణ తత్వాన్ని నేను మీకు బోధించాను అని ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, దేవుని సంపూర్ణ చిత్తము మీకు బోధించబడింది గనుక ఇక మీ ప్రాణానికి మీరే బాధ్యులు. మరొక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి, జనరేషనల్ కర్స్ తెగిపోయిన వ్యక్తి ప్రాణాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాడు. ప్రాణాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాడు. పాత నిబంధనలో ఇర్మియా మాట్లాడుతూ ఉన్నా, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నా, వారందరూ సేవకులను చంపినవారు. ఈరోజు కూడా సమాజములో దేవుడి పేరిట అనేకులను చంపుతూ ఉన్నారు. ఈరోజు కూడా సమాజంలో దేవుడి పేరిట అనేక దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజముగా దేవుడు కలిగిన ఏ వ్యక్తి కూడా ఈ లోకములో ఉన్న ప్రాణాన్ని కించిత్ కూడా తోలనాడి చూడలేడు. అందుకే పౌలు భక్తుడు ఆ మాటలలో చెప్తూ ఉన్నటువంటి సంగతి ఏంటి అంటే 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను. అంటే దీనుడు సాత్వికుడైన వ్యక్తి, పరులకు ప్రయోజనకరిగా ఉండే వ్యక్తి, దేవుని చిత్తమే ప్రాణాధారంగా బ్రతికే వ్యక్తి, నిజ దేవునిలో ఉండే వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి ప్రతి ప్రాణాన్ని బహు గొప్పదిగా ఎంచుతాడు. ఇందులో చాలా సంగతులు నీకు అర్థం కాకపోవచ్చు, కనీసం 3 సంగతులు నీకు అర్థమవుతాయి. 1, నీవు సాత్వికుడుగా ఉన్నావా లేదా నీకు అర్థమవుతుంది. 2, దేవుని చిత్తము ప్రాణంగా బ్రతుకుతున్నావా లేదో నీకు అర్థమవుతుంది. 3, మరొక ప్రాణము ఎలా ఉందో నీ దృష్టిలో నీకు తెలుస్తుంది. నీ జీవితంలో ఎదురవుతూ ఉన్న ప్రతి మనిషిని నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? నీకంటే గొప్పవాడిగా ఎంచే తత్వం నీలో ఉందా? నీకంటే గొప్పవాడిగా చూసే హృదయం నీకుందా? ఒక అడుక్కు తినేవాడిని చూసి ఇతను కూడా దేవుని పోలికలో చేయబడ్డ వ్యక్తి అని చెప్పగలవా? ఒక కురూపిని చూసి అసహ్యకరంగా పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇతను కూడా దేవుని పోలికలో దేవుని చేత సృజించబడ్డ వ్యక్తి
అని ఆ వ్యక్తిని నువ్వు గౌరవించగలవా? నీ ఇంటిలో పని మనిషి, నీకంటే తక్కువగా ఉన్న వ్యక్తి, వాట్ డు యూ సే అబౌట్ లైఫ్? హౌ డు యూ సీ లైఫ్? ఈ లోకములో జీవితాలను ఎలా చూస్తూ ఉన్నావు నువ్వు? పౌలు అంటూ ఉన్నాడు 26లో, 27 చూడండి ఇప్పుడు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచలేదు. అంటే ఒక వ్యక్తి బాగుపడటానికి ఏమేమి చేయాలో అవన్నీ నేను చేశాను. ఎందుకు? ఆ వ్యక్తి నశించిపోకూడదు అన్నది పౌలు యొక్క ఆశ. అతడు నశించిపోతాడో లేదో నీకు తెలియదు, కానీ కనీసం నీ ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క క్షేమాన్ని నువ్వు కోరగలుగుతూ ఉన్నావా? ఎంతమందిని ద్వేషిస్తున్నావు నువ్వు? ఎంతమందిని క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎంతమంది మీద కఠినమైన హృదయం నీ జీవితంలో ఉంది? టెల్ మీ, నీ జీవితంలో జనరేషనల్ కర్స్ బ్రేక్ అయిందంటావా? నీ జీవితంలో దేవుణ్ణి వ్యతిరేకించే స్వభావము అనే వంశం పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి శాపము తెగిపోయింది అంటావా? లేక ఈ లక్షణాలను బట్టి, ఈ ప్రమాణాలను బట్టి ఆలోచిస్తే ఇంకా రక్షణ యొక్క ఆలు కూడా లేని స్థితిలో ఉన్నావనేమన్నా బోధపడుతూ ఉందా? ఎఫెస్సిలోని సంఘపు పెద్దలను పిలిచి, అయ్యా, మీ ప్రాణమునకు నేను బాధ్యుడను కాదు. ఒకవేళ నశించిపోతే దేవుని సంకల్పాన్ని తృణీకరించిన మీ స్వభావాన్ని బట్టి మీరు నశించిపోతున్నారు, కానీ నేను మీకు బాధ్యుడను కాను. జాగ్రత్త. ఆ జాగ్రత్తల నుంచి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా బతుకుతూ, నేను ఎలాగైతే మీ అందరి ఎదుట నమ్మకమైన జీవితాన్ని జీవించానో, మీరు కూడా మీ జీవితాలను గురించి అటువంటి బాధ్యతను తీసుకుంటూ మీకు అప్పగించబడిన సంఘాన్ని, ప్రజలను నమ్మకంగా మీరు పోషించండి. ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చండి. అది ఎలా మీరు నెరవేర్చగలరు? ఆ సంఘము యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. మీరైనను, మీకు అప్పగించబడిన బాధ్యతలైనను నమ్మకంగా నెరవేర్చడానికి మీకున్న ఆధారం ఏంటి? 31వ వచనాన్ని మీరు చూస్తే, నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీడు విరుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. 32, దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఐ వాంట్ యూ టు లిసన్ టు దిస్. జనరేషనల్ కర్స్ వెళ్ళిపోవాలి అంటే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని వాక్యానికి మీరు అప్పగించుకోవాలి. దేవునికి, దేవుని వాక్యానికి మీరు క్రమముగా అప్పగించుకోకపోతే నీటి బుడగ ఉబికి పగిలిపోయినట్లు మీ విశ్వాస జీవితం ఉబుకుతుంటుంది, పగిలిపోతుంటుంది, ఉబుకుతుంటుంది, పగిలిపోతుంటుంది. ఇలాంటి ఒక వర్తమానం విన్నప్పుడు బుడుంగని ఉబుగుద్ది, బయటికి వెళ్ళాక టుప్పుకని పగిలిపోతుంది. దట్స్ హౌ యువర్ లైఫ్ విల్ బి. యు హ్యావ్ టు సబ్మిట్ టు దిస్ గ్రేషియస్ వర్డ్ కంటిన్యూయస్లీ. ఈ దేవుని వాక్యానికి మానక నీ జీవితాన్ని అప్పగించుకోకపోతే ఈ ప్రయాణం కష్టం. దేవుణ్ణి వ్యతిరేకించే స్వభావాన్ని నీవు దాటటం కష్టం. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నాడు? ఒకవైపున మీ నాశనానికి మీరే బాధ్యులు. కారణం, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నిర్ణయం మీది. అంతేకాదు, మీ బాధ్యతలను మీరు మర్చిపోవద్దు. మీకు అప్పగించబడిన కుటుంబాలు, మీకు అప్పగించబడిన స్నేహితులు, మీరున్నటువంటి సమాజం, ఇదంతా మీ బాధ్యత. మీరున్న సంఘం, ఇదంతా మీ బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చుటలో మీరు జాగ్రత్తగా దేవునికి, కృపావాక్యమునకు మీరు లోబడండి. ఎందుకంటే వింత వింత బోధలు వస్తాయి. జనరేషనల్ కర్స్ పోవాలా? రా, 7 రోజులు ఉపవాసం ఉండు, 10,000 కానుక తీసుకురా. మభ్యపెట్టే మాటలు, భయపెట్టే మాటలు, ఏవేవో సంగతులు మీ అంతరంగాలలోకి చొప్పించి మీ భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు తప్ప దేవుని వాక్యాన్ని ప్లెయిన్గా ఆలోచించి
వాక్య క్రమములోని లాజిక్తో కూడా బ్రతకటానికి మిమ్మల్ని ప్రోత్సహించరు. ఎందుకు కృపావాక్యము దగ్గరకు రమ్మంటూ ఉన్నాడంటే, కృపావాక్యములో మర్మాలు లేవు, కృపే ఉంది. కృపావాక్యములో భయాలు లేవు, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ధైర్యమే ఉంది. కృపావాక్యము దగ్గరకు వస్తే ఎవరి దగ్గర సాగిలపడాల్సిన అవసరము లేదు. ఒక్కనికే నువ్వు విధేయత చూపాలి. ఎవరికి? దేవునికి. అందుకే యోహాను సువార్తలో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కృపావాక్యములోనికి మీరు వచ్చినప్పుడు మీ బ్రతుకులను ఇటువంటి దేవుని వ్యతిరేక స్థితి నుంచి కాపాడుకోవడం మాత్రమే కాక, దేవాలయములో చేరి దేవునిని యథార్థముగా ఆరాధించు ప్రజలుగా మీ బ్రతుకులు ఉంటాయి. పౌలును పోలిన జీవితాలు మీకు ఉంటాయి. దయచేసి ఈ మాటలను మీరు మీ మనస్సులో ఉంచుకుంటూ దేవుని వాక్యమునకు విధేయత చూపటానికి దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.